నమస్తే వెల్కమ్ టు వీడియోస్టల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ ఎన్డీఏ భాగస్వాముల నుంచి ఇతరులు మద్దతు ఆశించడం నైతికం కాదని హితవు విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష ఇకపై ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని వెల్లడి నీరుకొండ వద్ద కొండవీటి వాగును పరిశీలించిన మంత్రి నారాయణ కొండవీటి వాగుపై దుష్ప్రచారం చేయడం దారుణమని ఆగ్రహం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ మద్దతును కూటమి ఎలా ఆశిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశించారు. గెలిచే అవకాశం లేకపోయినా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టి రాజకీయం చేస్తుందని విమర్శించారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్లో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తరపున బరిలోకి దిగిన సిపి రాధాకృష్ణతో నారా చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ పదవి ప్రతిష్టతను రాధాకృష్ణ పెంచుతారని, ఆయన దేశంలోనే గౌరవనీయుడైన నాయకుడని, ఆయనకే టీడీపీ మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు. మేము ఎన్డీలో ఉన్నాం, వేరే అభ్యర్థికి మద్దతిస్తామని ఎలా ఆశిస్తున్నారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం సమాజం కోసమే ఏర్పడింది, అది వేరే విషయం. లోక్సభ ఎన్నికల ముందు నుంచి మేము ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నామని అన్నారు. అభ్యర్థి పరంగా రాధాకృష్ణ ఉత్తమ అభ్యర్థి, ఈ విషయంలో రెండో ఆలోచనే లేదు. ఆయనకు అందరూ మద్దతు ఇవ్వాలి. రాధాకృష్ణన్ దేశానికి గౌరవం తీసుకొస్తారు. అలాంటి వ్యక్తికి మద్దతు ఇవ్వడం చాలా ఆనందం, సంతోషకరమని ఆయన తెలిపారు. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి 16,347 పోస్టులతో మెగా డిఎస్సీని విజయవంతంగా నిర్వహించామని మానవ వనరుల అభివృద్ధి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం డిఎస్సీ ప్రకటించి అప్పటికప్పుడు ఖాళీలు భర్తీ చేస్తామని వెల్లడించారు. ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనవసరమైన శిక్షణ కార్యక్రమాలతో ఉపాధ్యాయుల విలువైన సమయాన్ని వృధా చేయొద్దని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యారంగంలో ప్రమాణాల మెరుగుదలకు 14 నెలలుగా అనేక సంస్కరణలు అమలు చేశామన్నారు. ఈ సంస్కరణల అంతిమ లక్ష్యం అభ్యసన ఫలితాలు సాధించడమేనని చెప్పారు. మెరుగైన ఫలితాలు సాధించవలసిన బాధ్యత అధికారులు, టీచర్లపై ఉందన్నారు. అసర్ నివేదిక ప్రకారం ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే చదవటం, రాయటం, గణితంలో ప్రాథమిక నైపుణ్యం సాధించడంలో రాష్ట్రం 14వ స్థానంలో ఉందని, ఈ ర్యాంకును మెరుగుపరిచేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని కోరారు. దేశంలో తొలిసారిగా ప్రతి బిడ్డకు FLN ను ఒక హక్కుగా అందించబోతున్నామని అన్నారు. తల్లికి వందనం పథకంలో చివరి విడతగా పెండింగ్ లో దరఖాస్తుకు 325 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లుగా ఆయన తెలిపారు. కొండవీటి వాగు వద్ద సమస్య ఏంటో తెలుసుకోకుండా కావాలని కొంతమంది దుష్ప్రచారం చేయడం చాలా దారుణమని మంత్రి నారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెస్ట్ బైపాస్ బ్రిడ్జి కింద వాగు ప్రవాహానికి 25 అడుగుల లోతు ఉండాలని, కానీ పూర్తిగా మట్టితో నిండిపోవటం వల్ల నీళ్లు వెనక్కి వచ్చాయని చెప్పారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు గండి కొట్టి నీటిని బయటకు పంపించారని పేర్కొన్నారు. వాళ్ళు కూడా కొండవీటి వాగు మీద రోడ్డు వేసేసుకున్నారు. నేను ఇప్పుడు చూశాను, ఇప్పుడు అధికారులు చూపించారు. కొండవీటి వాగును బూట్ చేసి అవతలకి పోయేదానికి వాళ్ళు రోడ్డు వేసుకొని ఉన్నారు. అంటే అప్పుడు నీళ్ళు లేవు కాబట్టి యాక్చువల్గా వాళ్ళు ఆ విధంగా చేసుకున్నారు. అయితే వర్షాలు వచ్చే ముందు అధికారులు దాన్ని తీసేసి ఉండాలి. వర్షాలు వస్తాయని తెలిసి ముందు జాగ్రత్తగా అధికారులు అది తీసి ఉండాలి. అది జరగలేదు. అందువల్ల యాక్చువల్గా ఈ చిన్న ఇబ్బంది వచ్చింది. అంతేగాని అమరావతి మునిగిపోద్ది, అది పోద్ది, ఇది పోద్ది అని అప్రచారం చేయటం తప్పు. ఏదైనా ఉంటే రండి, వచ్చి చూడండి అసలు ఏంది. ఇప్పుడు యాక్చువల్గా బైపాస్ చేశారు, మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయి. 24 అవర్స్లో పోయినాయి. వాడు బైపాస్ చేసిన 24 అవర్స్లో నేను అసలు ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నా. వాళ్ళు యాక్చువల్గా కాంట్రాక్టర్లు కొండవీటి వాగు మీదే రోడ్డు వేసుకున్నారు. ఇంక రోడ్డు వేసుకుని నీళ్ళు ఎట్టిపోతాయి వెనక బాక. కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ పీరియడ్లో ఇటువంటివి ఉంటాయి. అందుకని ఇప్పుడు అధికారులు చెప్తున్నాను, మళ్ళీ ఫర్దర్గా వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త తీసుకోమని నేను అందరికీ చెప్తున్నాను. అమరావతి క్యాపిటల్ సిటీ ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసి ఆపాలనుకున్నది ఆగదు. అది ఆగే స్టేజ్ లేదు, దాటిపోయింది. ఇది మూడముక్క ఆట కాదు, ఇది దాటిపోయింది. ఆ స్టేజ్ దాటిపోయి వర్క్స్ అన్నీ టేక్ ఆఫ్ అయినాయి. ఒక వర్క్ అని కాదు, ఏదైతే డిఫరెంట్ వర్క్స్ ఇచ్చాము, 360 కిలోమీటర్ రోడ్లు కావచ్చు, అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ కావచ్చు, లేదా టవర్స్ కావచ్చు, లేదా అధికారుల కోసం మంగళాలు కావచ్చు, అన్ని వర్క్స్ జరుగుతున్నాయి. అధికారుల కోసం మంగళాలు అయితే 4,000లో ఒక 250 ఎంతో ఫినిష్ కాకపోవచ్చు. మిగతా అన్నీ కూడా 31 మార్చి లోపల అధికారులకు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. 1.5 yearలో ట్రంక్ రోడ్స్ పూర్తవుతాయి.
2.5 ఆఫీసులు లేఅవుట్స్ రోడ్స్ పూర్తవుతాయి. 3 సంవత్సరాలు ఐకానిక్ బిల్డింగ్స్ ఎటువంటి పరిస్థితుల్లో పూర్తవుతాయి. దీని మీద దుష్ప్రచారం చేస్తూ మీరు పోతే తర్వాత ప్రజలు మిమ్మల్ని ఎచ్చిగొట్టుకుంటారు. ఎందుకంటే మేము ఇన్నిసార్లు చెప్తున్నాం 3 సంవత్సరాల లోపల అమరావతి కంప్లీట్ చేస్తామని. కంప్లీట్ చేస్తాం. చాలా చక్కటి ప్లాన్ ఇది. నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. ఇది ఈ యొక్క డ్రైన్స్. ఎందుకంటే నెదర్లాండ్స్ వాళ్ళు దీంట్లో ఎక్స్పర్ట్స్. నెదర్లాండ్స్ యొక్క సీ కంటే కూడా వాళ్ళ టౌన్ కొద్దిగా డౌన్గా ఉంటుంది అనేది ఉంది. అందువల్ల వాళ్ళ ఎక్స్పర్ట్స్ అని వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూర్చొని యాక్చువల్గా దీన్ని చాలా చక్కగా చేశారు. వర్కులు జరిగేటప్పుడు కొద్దిగా అబ్స్ట్రక్షన్స్ ఉంటుంది. దాని మీద దుష్ప్రచారం చేస్తే రేపు ఉదయం ప్రజలు మిమ్మల్ని చీకొట్టుకుంటారు. వైసీపీ నేతల దుష్ప్రచారంపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతిని లేపడానికి పొన్నూరును ముంచేస్తున్నారంటూ అంబటి చేసిన ఆరోపణలు నీటి మాటలు అని తేలిపోయాయని చెప్పారు. గుంటూరు ఛానల్ హెడ్ రెగ్యులేటర్ మూసి ఉందా తెరిచి ఉందా అంటే సమాధానం ఎందుకు లేదని అంబటి రాంబాబును ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లు పనిచేయటం లేదని, బెజవాడ మునిగిపోతుందంటూ నిత్యం అబద్ధాలు అసత్యాలే పనిగా వైసీపీ ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదన్నట్లుగానే వైసీపీ నేతల మాటల్లో నిజాయితీ కూడా ఉండదని అన్నారు. అమరావతిని లేపడానికి కొండవీటి వాగు వరదంతా కూడా పొన్నూరు వైపు తరలించి పొన్నూరుని ముంచేశారని వైసీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణ గారు చేసినటువంటి అసత్యమైన ఆరోపణల మీద నీటిపారుదల శాఖ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే నిన్న ఆ యొక్క పోలీస్ శాఖ దర్యాప్తులో అంబటి మురళీకృష్ణ గారు నీళ్లు నములుతూ ఆ యొక్క సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితి చూస్తే ఆయనవన్నీ కూడా నీటి మూటలు నీటి మాటలే అని అందరికీ అర్థమైనటువంటి పరిస్థితి. కొండవీటి వాగుకు సంబంధించినటువంటి వరద నీటిని కేడబ్ల్యూ కాలువలోకి వదలడం మీరు చూసారా అంటే సమాధానం లేనిటువంటి పరిస్థితి. గుంటూరు ఛానల్ హెడ్ రెగ్యులేటర్ తెరిచి ఉందా మూసి ఉందా అంటే దానికి సమాధానం లేనిటువంటి పరిస్థితి. కొండవీటి వాగుకు సంబంధించినటువంటి వరద నీరుని కాలువల్లోకి వదలడం మీరు చూసారా, చూస్తే ఇరిగేషన్ అధికారులకి తెలియజేశారంటే దానికి సమాధానం లేనిటువంటి పరిస్థితి. పెదకాకాని, చేబ్రోలు, మంగళగిరి, తాడికొండలు అధిక వర్షపాతం పడినటువంటి విషయాన్ని మీరు గుర్తించారా అంటే సమాధానం లేనిటువంటి పరిస్థితి. చేబ్రోల్లో 299 మిల్లీమీటర్లు, పెదకాకానిలో 260 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన విషయాన్ని మీరు తెలుసుకున్నారా అంటే దానికి సమాధానం లేనిటువంటి పరిస్థితి. హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ హెడ్ రెగ్యులేటర్ దగ్గర లిఫ్ట్ అంటే కొండవీటి వాగుకు సంబంధించిన వరద నీటిని కృష్ణానదికి లిఫ్ట్ చేయడానికి 5000 క్యూసెక్ల సామర్థ్యం కలిగినటువంటి పంపులు అక్కడ ఉండగా అందులో వరద నీరు కేవలం 2000 క్యూసెక్లు మాత్రమే వస్తే దాన్ని ఎప్పటికప్పుడు కృష్ణానదికి లిఫ్ట్ చేస్తూ ఇంకా 3000 క్యూసెక్ల వరద నీరు వచ్చినా కూడా లిఫ్ట్ చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి పంపులు అక్కడ ఖాళీగా ఎంటీగా ఉంటే ఆ వరద నీటిని వేరే ప్రాంతానికి మరలించేటువంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది అని మీరు భావించారంటే దానికి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఒక్క కొండవీటి వాగు వరద నీటి గురించే కాదు, ఆ ప్రకాశం బ్యారేజీ గేట్లు పనిచేయట్లేదు, బెజవాడ మునిగిపోతుంది. పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాము కొట్టుకుని పోతుంది. తుంగభద్ర ప్రాజెక్టు గేట్లు పనిచేయట్లేదు, ఖరీఫ్ పంట ఉండేటువంటి పరిస్థితి లేదు. కొండవీటి వాగు హెడ్ రెగ్యులేటర్ లీక్ అయిపోయి అమరావతి వైపు నీరు వచ్చి మునిగిపోతుంది. ఇట్లా ప్రతిరోజు కూడా ఈ వైసీపీ నాయకులు తమ సోషల్ మీడియా ద్వారా, తమ యొక్క అనుకూల మీడియా ద్వారా నిత్యం ఆరోపణలు, అసత్యాలు, అబద్ధాలు చెప్తూ ప్రజల్లో ఒక భయాందోళన సృష్టిస్తూ ఒక అశాంతిని రేకిస్తున్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా గమనించాలని చెప్పి తెలియజేస్తూ, దానికి ఉదాహరణే ఈ అంబటి మురళీకృష్ణ చేసినటువంటి అసత్యమైన ఆరోపణలు ఏవైతే నీటి మూటలు నీటి మాటలను ఏదైతే నిన్న తేలిపోయాయో, అంటే ఈ రకంగా వీళ్ళు చేసేటువంటి అసత్యమైనటువంటి ప్రచారం అంతా కూడా నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందని నమ్మడం ఏ రకంగా ఉంటుందో ఈ వైసీపీ నాయకులు మాట్లాడేటువంటి మాటల్లో కూడా వాస్తవం ఉండదు అనే విషయాన్ని కూడా ప్రజలంతా కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. అర్హత ఉన్న ఏ ఒక్కరి పింఛన్ తొలగించబోమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. పింఛన్ల కోసం ప్రభుత్వం ఏడాదికి 33,000 కోట్లు ఖర్చు చేస్తుందని ఆయన తెలిపారు. అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది జులై నుంచి 65.18 లక్షల మందికి ప్రతి నెల 2,700 కోట్ల రూపాయల పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తున్నట్లుగా చెప్పారు.
పింఛన్లు తొలగిస్తున్నట్లుగా వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. జగన్ హయాంలోనే 9.56 లక్షల పింఛన్లు తొలగించారని అన్నారు. పింఛన్లు పొందుతున్న వారిలో చనిపోయిన పురుషుల స్థానంలో వారి భార్యలకు వితంతు పెన్షన్ మంజూరు చేసినట్లుగా తెలిపారు. ఇలా 1.10 లక్షల పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. ఈ విధంగా రద్దు చేసిన వాటిలో దాదాపు 1.03 లక్షల దివ్యాంగ, 14,117 ఆరోగ్య పింఛన్లు ఉన్నట్లుగా మంత్రి తెలిపారు. అదే సమయంలో తమ వారికి బోగస్ పింఛన్లు మంజూరు చేస్తుందని ఆరోపించారు. ప్రత్యేకించి దివ్యాంగులు, ఆరోగ్య కేటగిరీలో కొంతమంది అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లుగా క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయని, కోనసీమ, కడప జిల్లాల కలెక్టర్ల క్షేత్రస్థాయిలో అనర్హులుగా గుర్తించారని తెలిపారు. వైసీపీ హయాంలో అనర్హులకు బోగస్ సర్టిఫికెట్లు జారీ చేసి పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ తమ ప్రభుత్వం సర్టిఫికెట్లను పునఃపరిశీలన చేయాలని ఆదేశించినట్లుగా తెలిపారు. గత 9 నెలల నుంచి ఈ పరిశీలన పారదర్శకంగా జరుగుతుందన్నారు. అనారోగ్యంతో ఉన్న వారి సర్టిఫికెట్లను వారి ఇళ్ల వద్దే వైద్యులు వెరిఫికేషన్ చేస్తారని తెలిపారు. రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్ పెంపు విషయంలో పెట్టిన 3వ సంతకం మనందరికీ తెలిసిన విషయమే. దేశంలో ఎక్కడా లేనట్టు విధంగా, ఏ రాష్ట్రంలో కూడా చేయనట్టు విధంగా సుమారు 33,000 కోట్ల రూపాయలు పెన్షన్ నిమిత్తమే బడ్జెట్గా ప్రతి నెల 2,700 కోట్ల రూపాయలని 65 లక్షల మందికి గత జూలై 1న మొదలు పెడితే ఈరోజు 63,71,000 మందికి ఈరోజు పెన్షన్ నిమిత్తమే ప్రతి నెల 1వ తారీఖున పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష నాయకులు సుమారు 4,50,000 పెన్షన్స్ తొలగించామని ఒక తప్పుడు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. 4 లక్షల పెన్షన్స్, 4,50,000 పెన్షన్స్ తీసిన విషయం వాళ్ళు ఏదైనా ఆధారాలు ఇస్తే బాగుండేది. కనీసం ఏదైనా ఒక పలానా చోటు ఇన్ని పెన్షన్స్ పోయాయా కానీ, పలానా వ్యక్తికి ఈ పెన్షన్ తీసామని కానీ, ఎక్కడైనా ఒక్క వ్యక్తికైనా తీసామనే విషయాన్ని కూడా వాళ్ళు తెలియపరిస్తే బాగుండేది. ప్రభుత్వం వచ్చినటువంటి 15-16 మాసాల నుంచి ఒక్క పెన్షన్ కూడా తొలగించడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 65 లక్షల పెన్షన్స్ మంజూరు చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 63,71,000. ఈ తగ్గిన పెన్షన్స్ కూడా కాలానుగుణంగా ఎవరైనా స్వర్గస్థులు అవుతే వాళ్ళ నెంబర్ మాత్రమే ఇప్పుడు హస్బెండ్ చనిపోయిన వెంటనే స్పౌస్ పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వెంటనే వాళ్ళు వెయిట్ చేయకుండా, ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే వాళ్ళ వైఫ్కి వెంటనే పెన్షన్ వచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు చేస్తున్నాం. అంతేకాకుండా రీసెంట్గా 1,10,000 పెన్షన్స్ కూడా కొత్త ఇవ్వడం జరిగింది, స్పౌస్ పెన్షన్స్. ఎందుకంటే 2000 మేము చేసినటువంటి సర్వేలో కూడా స్పౌస్ పెన్షన్స్ ఇప్పుడు ఇవ్వడమే కాదు, గత ప్రభుత్వంలో కూడా చాలామందికి ఇవ్వలేదన్న విషయం మాకు తెలుసుకొని సర్వే నిర్వహించుకొని సుమారు 3 లక్షల మంది సర్వేలోకి వస్తే ప్రాణాలతో ఉండి ఈరోజు ఇంకా కొనసాగుతున్న ఎలిజిబిలిటీలో ఉన్నటువంటి వ్యక్తులు 1,10,000 కింద గుర్తించి వాళ్ళకు కూడా పెన్షన్ మంజూరు చేసి గత నెల నుంచి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. దివ్యాంగుల పెన్షన్స్లో 3,000 నుంచి 6,000 చేశాము, 5,000 నుంచి 15,000 చేశాము. అయితే గత ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కోనసీమ జిల్లాలో అలాగే కడప జిల్లాలో కలెక్టర్కి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ వెరిఫికేషన్ చేయగా గత గవర్నమెంట్లో చాలా బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారని, దానివల్ల అనర్హులు చాలామంది డిజేబిలిటీ పెన్షన్స్ తీసుకుంటున్నారనే విషయము వెలుగులోకి వచ్చింది. వికలాంగుల పెన్షను గత 5 సంవత్సరాల్లో సుమారు 2,07,000 మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి నెంబరు 6 లక్షలు. అంటే 15 సంవత్సరాలుగా 6 లక్షలు ఉంటే కేవలం 5 సంవత్సరాల్లోని 2,10,000 పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.45 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. విజయవాడలోని సివిల్ సప్లైస్ భవన్లో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరవ్ గౌర్తో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ స్మార్ట్ రేషన్ కార్డులను విడుదల చేశారు. ఈ నెల 25వ తేదీన 9 జిల్లాల్లో పండుగ వాతావరణంలో కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. తొలి విడతలో కృష్ణా, ఎన్టీఆర్, విజయనగరం, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి 30 నుంచి, 2వ విడతలో చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాలో, 3వ విడతలో సెప్టెంబర్ 6వ తేదీ నుంచి అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సెప్టెంబర్ 15వ తేదీ నుంచి బాపట్ల, పల్నాడు, కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలో పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పింది ఏంటంటే కామన్ మ్యాన్ ని, సామాన్యుని మనం ఆదుకునే విధంగా ప్రభుత్వం నుంచి ఏ పథకం చేసినా, ఏ కార్యక్రమం చేసినా అందులో నిజాయితీ ఉండాలి. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25వ తారీఖు నుంచి స్మార్ట్ రైస్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించబోతున్నాం. దాదాపు 1,45,00,000 రైస్ కార్డ్స్ ఉచితంగా ఇప్పుడు ఎవరికైతే కార్డ్స్ ఉన్నాయో వారందరికీ కూడా, కొత్తగా దాదాపు 6,70,1,000 మందికి మనం నమోదు చేసుకున్న వాళ్ళకి కూడా ఈ అవకాశం కల్పించి ఒక భారీ స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ, బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమం జరుగుండదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సమయం తీసుకుంటుంది. కానీ 25వ తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం క్షేత్ర స్థాయిలో ఇంటింటికి వెళ్లి అందించడానికి కోసం కూడా ఒక ప్రయత్నం చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 1,45,00,000 కుటుంబాలకి అందించే విధంగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ తీసుకొచ్చాం. 25వ తారీఖున 9 జిల్లాల్లో ప్రారంభించబోతున్నాం. ఆ 9 జిల్లాల్లో కూడా ఆ జిల్లా సంబంధించిన గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులతోటి జిల్లా స్థాయి సమావేశం, నియోజకవర్గ స్థాయి సమావేశం, మండల స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని ఈ కార్డుల పంపిణీ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరిగేటట్టు ఇంత ముందే మేము రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ కలెక్టర్లతోటి, మా డిఎస్ఎల్తోటి, డిఎం సిబ్బందితో మాట్లాడి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 25వ తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం ముందుగా 9 జిల్లాలకు పరిమితం అవుతుంది. విజయనగరం, ఎన్టీఆర్ జిల్లా, తిరుపతి జిల్లా, విశాఖపట్నం, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలు. ఇది 25వ తారీఖున ప్రారంభించబోయే 9 జిల్లాలు. 30వ తారీఖు నుంచి చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు. సెప్టెంబర్ 6వ తారీఖు నుంచి అనంతపురం, అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి. చివరి దశ 15వ తారీఖు నుంచి ప్రారంభించబోయే కార్యక్రమంలో బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లా. సో మొదటి విడతలో ఈ 9 జిల్లాల్లో 53 లక్షల కార్డులు పంపిణీ చేయబోతున్నాం. రెండో విడతలో 23,70,000 కార్డులు పంపిణీ చేయబోతున్నాం. మూడో విడతలో 23 లక్షల కార్డులు పంపిణీ చేయబోతున్నాం. నాలుగో విడతలో 46 లక్షల కార్డులు పంపిణీ చేయబోతున్నాం. రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని, దేవాలయాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం అత్యంత బాధాకరమని వైసీపీ తమ వైఫల్యాలు, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే దేవుడిపై విష ప్రచారం చేస్తుందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వేద విద్య అభ్యసించిన 599 మంది నిరుద్యోగులకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తిని అందజేస్తున్నామని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసం ఆధ్యాత్మిక సంస్థల ప్రతిష్టతను దెబ్బతీస్తూ వైసీపీ అధినేత జగన్ సైకో ఆనందం పొందుతున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి దేవాలయాల పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆనం స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో పాలన ప్రారంభించి అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని ప్రకటించామని గుర్తు చేశారు. అయితే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని ఒక పార్టీ, హిందూ మతంపై విశ్వాసం లేని నాయకులు కుట్ర రాజకీయాల భాగంగా హిందువుల మనోభావాలను దెబ్బతీయడం దారుణమని అన్నారు. తమ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి దిగజారుడు ప్రతిపక్షాన్ని ఎన్నడూ చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తిరస్కరించి 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దేవాలయాల ప్రక్షాళనకు నడుమిగించిందని ఆనం వివరించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95% నెరవేర్చామని తెలిపారు. అర్చకుల గౌరవ వేతనాన్ని 10,000 నుంచి 15,000 రూపాయలకు పెంచామని, ధూప దీప నైవేద్యాల పథకం కింద 5,211 మంది అర్చకులకు ఇచ్చే మొత్తాన్ని 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచేందుకు 66 కోట్ల రూపాయలు కేటాయించామని పేర్కొన్నారు. ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అనుకోని విధంగా భగవంతుణ్ణి, అలాగే హిందూ ధర్మాన్ని, ఆచారాలను రాజకీయ వైకుంఠపాళిలోకి లాగేటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉండడం బాధాకరం. ఇది ఈ విషయాలపైన మాట్లాడాల్సి రావడం కూడా కొంత బాధను కలిగిస్తూ ఉంది. మొట్టమొదటగా
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని పరిపాలనకు వచ్చే రోజే ఆయన సనాతన ధర్మాలని ఆచారాలని కాపాడుతాము, హిందూ ధర్మాలతో పాటు అన్ని మతస్థులను కూడా గౌరవిస్తాం మేము అని చెప్పేటువంటి కార్యక్రమం చేశాం. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉంది. ప్రతిపక్ష హోదాకి అర్హత రానటువంటి నాయకుడు ఇవాళ నేను ప్రతిపక్ష నాయకుడిని అంటాడు. హిందూ మతం మీద నీకు గౌరవం లేకపోతే లేకపోవచ్చు, కానీ హిందువులను అందరినీ అవమానపరిచే విధంగా, హిందువులు నిరంతరం ఆరాధించేటువంటి ఆలయాల మీద నీ రాజకీయ క్రీడని నడపాలని చూసేటువంటి నీ విధానం ఇవాళ బాధాకరంగా ఉంది. దాదాపుగా 4.5 దశాబ్దాల రాజకీయ జీవితం ఉన్నది. అనేక మంది ముఖ్యమంత్రులతో పనిచేసినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. కానీ దుర్మార్గం ఈరోజు ఇటువంటి ప్రతిపక్షంకి సాక్షాత్తు వైకుంఠవాసి మీద జరిగే దుష్ప్రచారం మీద జవాబు చెప్పుకోవాల్సి రావడం అనేదే నాకు బాధగా ఉంది. ఎప్పుడు చూడలేదు ఎలాంటి ప్రతిపక్షాన్ని. 50,000 ఆదాయం పైన ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి అర్చకులకి గతంలో 10,000 రూపాయలే వాళ్ళకి పారితోషికం ఉంటే దాన్ని 15,000 రూపాయలు పారితోషికంగా ఆనాడు మేము ఎన్నికల్లో ప్రకటించాం. వచ్చిన తర్వాత 15,000 రూపాయల పారితోషికాన్ని ఆ యొక్క అర్చకులకి ఇస్తూ జీవోను విడుదల చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళకందరికీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి 15,000 రూపాయలని పంపించడం జరుగుతుంది. 50,000కు తక్కువ ఉన్నటువంటి ఆలయాల్లో నిరంతరం పూజా కైంకర్యాలు జరగాలి అని అంటే జీతభత్యాలు సరిపోక ఆయా ప్రాంతాల్లో అర్చకులు పూజలు చేయడం లేదని తెలిసి ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం, ఈ పథకాన్ని ప్రారంభించాం. ఇది ఎవరో చేసింది కాదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ధూపదీప నైవేద్యాల కింద 2,500 రూపాయలు పారితోషికం మొదలుపెట్టాం. తర్వాత మళ్ళీ ఆయన హయాంలోనే రెండవ దఫా ముఖ్యమంత్రి అయ్యాక 2,500ని 5,000కు పెంచి ఇవ్వడం జరిగింది. 5,000 ఇవాళ సరిపోవడం లేదని అంటే 10,000కు పెంచి ప్రతి ధూపదీప నైవేద్యం గతంలో ఇచ్చినవి కానీ ఇప్పుడు అదనంగా ఇచ్చేటువంటి వాటికి కానీ 10,000 రూపాయలకు పెంచి ఇవాళ నిధులు విడుదల చేస్తున్నాం. జీవోను విడుదల చేసి ఆలయాల్లో పవిత్రతను కాపాడడానికి ఆ అర్చక బ్రాహ్మణీకం మరి అదేవిధంగా వేదం చదివినటువంటి వాళ్ళకి, వారు బ్రాహ్మలు కావచ్చు మరెవరైనా కావచ్చు, అర్చక వృత్తిలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని చేసేటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల చికిత్సకు ఇన్సులిన్ ఇంజెక్షన్ల స్థానంలో ఇన్హేలర్స్ వస్తున్నాయని ఎలమంచిలి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఎలమంచి సదాశివరావు తెలిపారు. మధుమేహ చికిత్సకు ఆధునిక ఆవిష్కరణలు, నవీన వైద్య విధానాలపై చర్చించేందుకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన డయాబ్ ఎండోకాన్ 2025 సదస్సు నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. విజయవాడ సూర్యారావుపేటలోని అరిజిన్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎలమంచిలి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డైరెక్టర్ ఎలమంచిలి సదాశివరావు మాట్లాడుతూ లబ్బిపేటలోని జిఆర్టీ హోటల్ నిర్వహించే సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 500 మంది ప్రతినిధులు హాజరవుతారని వివరించారు. ఆధునిక వైద్య చికిత్సను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడమే సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశమని చెప్పారు. బరువు తగ్గడం ద్వారా మధుమేహం నియంత్రణలో ఉండటంతో పాటు గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుందని ఆయన వివరించారు. 4th August 2025న మా ఎలమంచి డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ తరపున డయాబ్ ఎండోకాన్ అనే కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ ఫౌండేషన్ తరపున గత 23 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం ఈ కాన్ఫరెన్స్ అనేది చేయబడుతుంది. ఈ కాన్ఫరెన్స్ వల్ల డయాబెటీస్ మరియు ఎండోక్రైనాలజీలో జరుగుతున్న నూతన ఆవిష్కరణలు అండ్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ మన మెడికల్ ఫ్రాటర్నిటీ, ఈ లోకల్ మెడికల్ ఫ్రాటర్నిటీకి తీసుకురావాలని, దీని ద్వారా ప్రజల్లో ఇంకా ఎక్కువ అవగాహన, మెరుగైన ట్రీట్మెంట్స్ అందజేయాలన్న మెయిన్ ఎయిమ్తో, గోల్తో దీన్ని చేయబడుతుంది. సో ఈ ఫౌండేషన్లో ప్రతి సంవత్సరం ఒక కొత్త ఆవిష్కరణలు ప్లస్ గోల్డ్ మెడల్ ఒరేషన్స్ కూడా జరుగుతాయి. అండ్ ఈ ఫీల్డ్ ఆఫ్ డయాబెటాలజీ అండ్ ఎండోక్రైనాలజీలో
ఉన్న చాలా పేరు పొందిన డాక్టర్స్ అండ్ ఈ ఫీల్డ్లో బాగా వర్క్ చేసిన డాక్టర్స్ ద్వారా ఇవి జరగబడుతుంది. ఈ కాన్ఫరెన్స్లో రేపు మాట్లాడబోతున్నారు. సండే 24th August 2025. సో ఈ కాన్ఫరెన్స్ ఎస్పెషలీ అరౌండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 500 మంది డెలిగేట్స్ ఆల్రెడీ హ్యావ్ బిన్ రిజిస్టర్డ్ అండ్ ఆల్మోస్ట్ ద స్పీకర్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా వస్తున్నారు, మోస్ట్ ఎక్స్పీరియన్స్ పీపుల్. అండ్ దిస్ ఇయర్స్ వరల్డ్ ది గోల్డ్ మెడల్ రేషన్ వచ్చి అమర్పాల్ సింగ్ అని IPA ఇండియన్ పొడాటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి ఇస్తున్నాము. సో అండ్ మోస్ట్లీ టాపిక్స్ వచ్చేసేసి మీటింగ్ విల్ బి కండక్టెడ్ ఫ్రమ్ 8:30 to evening 6 o'clock. అండ్ లేటెస్ట్ వాట్ ఆర్ అడ్వాన్స్మెంట్స్ ఈ సంవత్సరం జరిగినాయో అన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. అండ్ మోస్ట్లీ గేమ్ చేంజర్, ఎస్పెషల్లీ చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న ఇన్సులిన్ ఈజ్ గోయింగ్ టు బి లాంచ్ వెరీ సూన్. ఇక చాలామంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఏళ్ల తరబడి 2-3-4 సార్లు ఇంజెక్షన్ చేసుకోవాల్సి వచ్చేది. అలా లేకుండా ఇన్హేలర్ ద్వారా, జస్ట్ నిబులైజర్ ద్వారా వాళ్ళు ఇన్సులిన్ ఇన్హేలేషన్ ద్వారా వాళ్ళు ఇన్సులిన్ తీసుకోవచ్చు. టిఫిన్ ముందు, మధ్యాహ్నం భోజనం ముందు, రాత్రి భోజనం ముందు ఒక పఫ్ కొట్టుకుంటే చాలు, షుగర్ తగ్గిపోద్ది. అండ్ అలాగే కొత్త రకాల ట్రీట్మెంట్ అంతా కూడా చేంజ్ అయింది. మోస్ట్లీ ఫోకస్ అంతా కూడా బరువు, ఒబిసిటీ మీద మేనేజ్మెంట్ మీద పెరిగింది. ఈ ఆదివారం 24th August 2025 జరిగే కాన్ఫరెన్స్లో చాలా కొత్త అధ్యయనాల గురించి, పరిశోధనల గురించి మాట్లాడుకుంటామండి. కొత్తగా వచ్చింది 90 లక్షల మంది పిల్లలకి టైప్ 1 బారిన పడుతున్నారు. వాళ్ళలో కూడా ముందుగానే టెస్ట్ చేసి అది డయాబెటీస్ వరకు వెళ్లకుండా చేసే మందులు వచ్చినాయి. దాంతోపాటు స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా కొత్తగా ఇప్పుడు చైనాలో అది సక్సెస్ అయింది. దాని గురించి కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటున్నాం. ఇలా చాలా అధ్యయనాల గురించి ఈ డిస్కషన్స్లో పాల్గొంటారు. ఊబకాయంలో కూడా చాలా కొత్త మందులు వస్తున్నాయి, ఇంకా రీసెర్చ్లో ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా సండే మాట్లాడుకుంటాం. గత 10 రోజుల నుండి వైరల్ ఫీరల్ అనారోగ్య సమస్యతో గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు బాధపడుతున్నారు. శాసనసభ సభ్యులు యార్లగడ్డ వెంకట్రావు త్వరగా కోలుకొని మంచి ఆరోగ్యంతో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాలని నియోజకవర్గంలో యార్లగడ్డ యువ సైన్యం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉంగుటూరు మండలం ఆత్కూరు కనకదుర్గమ్మ తల్లి దేవాలయం నుండి కాలినడకన విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ తల్లి వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించనున్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు త్వరగా కోలుకొని నియోజకవర్గంలో పర్యటించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. మన ప్రభుత్వ యార్లగడ్డ వెంకట్రావు గారు మన గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి ఎలవేని కృషి చేసి 24 గంటలు పనిచేస్తున్నారు. దానిలో ఒక భాగం ఎంతో మంది పేదవాళ్ళకి హెల్ప్ చేశారు. ఆరోగ్యరీత్యా కూడా నేను ఒక బాగున్నాయి. దాంట్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, వెంకట్రావు గారు ఎన్నికల్లో గెలవాలని నేను 2 సంవత్సరాలు దీక్ష చేస్తాను. ఇది 14వ నెల నడుస్తుంది. ఇంకా 11 నెలలు దీక్షా కార్యక్రమంలో ఉంటాను. దాంట్లో ఒక భాగం నేను వెంకట్రావు గారు నా ఆరోగ్యము 2010-2023లో అనారోగ్యం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఆయనే, నేను ఎవరినో తెలియని రోజుల్లోనే ఆయన కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ సేవ చేశాను గుర్తింపు పొంది నాకు హాస్పిటల్ ఖర్చు నిమిత్తం ఆయనే నన్ను భరాయించి ఈ రోజు ఇలా నిలబడతానికి ఆయన ముఖ్య కారణం. అలాగే ఎంతో పేద విద్యార్థులకు కూడా సహాయం చేస్తున్నారు. ఇక ముందు కూడా మన గన్నవరం అభివృద్ధికి ఆయన ఎలలేని కృషి చేయాలని, ఆయన తొందరగా రికవర్ అయ్యి మన నియోజకవర్గం అడుగుపెట్టి ఎందరికి ఉపాధి కల్పించి నిర్విరామంగా శ్రమ లేకుండా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోం. పేదలపాటి పెండిది గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మనందరి దేవుడు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. ఆయన త్వరగా కోలుకొని మన గన్నవరాన్ని ఇంకా అభివృద్ధి క్రమంలో నడిపించాలని ఆత్మూరు గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ తల్లి గుడి దగ్గర నుంచి విజయవాడ దుర్గమ్మ తల్లి దేవస్థానం వరకు పాదయాత్రగా వెళ్తున్నాం. మన శాసనసభ్యులు త్వరగా కోలుకోవాలని యార్లగడ్డ వ్యవసాయాన్ని ముందుకు వచ్చి పాదయాత్ర ద్వారా యార్లగడ్డ వెంకట్రావు గారికి మంచి ఆరోగ్యం రావాలని అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. యార్లగడ్డ వ్యవసాయం తరఫున మన యార్లగడ్డ వెంకట్రావు గారికి ఆరోగ్య సమస్య రీత్యా ఆత్కూరు అమ్మవారి గుడి నుంచి ఇంద్రకైలాద్రి అమ్మవారి గుడి వరకు పాదయాత్రగా వెళ్తున్నాం. యార్లగడ్డ వ్యవసాయం మొత్తం మన గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఆరోగ్యం పరిస్థితి కొంచెం బాగాలేదు కాబట్టి ఆయన ఆరోగ్యం త్వరగా
వెలుగుపడాలని మా దైవం గురించి ఆ దైవానికి మొరబెట్టుకోవడానికి వెళ్తున్నాం. కాబట్టి ఈ పాదయాత్రను జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్క యార్లగడ్డ సైనికుడిని కోరుతున్నాం. పొద్దున్నే 10ంటికి బయలుదేరామండి. 4-5 అయిపోద్ది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ. ఎన్డీఏ భాగస్వాముల నుంచి ఇతరులు మద్దతు ఆశించడం నైతికం కాదని హితవు. విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఇకపై ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని వెల్లడి. నీరుకొండ వద్ద కొండవీటి వాగును పరిశీలించిన మంత్రి నారాయణ. కొండవీటి వాగుపై దుష్ప్రచారం చేయడం దారుణమని ఆగ్రహం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.